నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమి దాని పద్ధతి ఏమి, పరిస్థితి ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఎందుకు అరెస్ట్ చేశారంటే, జనసేన నేత ఫిర్యాదుతో పోసానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏ కేసు మీద అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారి మీద బూతుల పురాణం మీద, పవన్ కళ్యాణ్ గారి బూతుల పురాణం మీద అరెస్ట్ చేశారా, లేదు ఇంకో కారణంతో అరెస్ట్ చేశారా అనేది తెలుసుకున్నాం. హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న అన్నమయ్య పోలీసులు జనసేన నేత ఫిర్యాదుతో పోసానిపై కేసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 10 పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై దూషణలు. ప్రెస్ మీట్లు, డిబేట్లలో అడ్డగోలుగా బూతులు. అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు. కూటమి వచ్చాక పలుచోట్ల కేసులు నమోదు. అరెస్టు సమయంలో పోలీసులు వాగ్వాదము. నోటీసులు ఇచ్చి అరెస్టు చేసిన అధికారులు. నేడు రాజంపేట కోర్టులో హాజరు. నేడు అడ్డగోలుగా రెచ్చిపోయిన అనకసారీలు చెప్పుకొని. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లి నోటీసులు అందించి అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఎస్ఐ భక్తవసలం ఆధ్వర్యంలో 4 పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులను కలిసి పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు. దీంతో రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఏపీ పోలీసులు తోడుగా వెళ్లారు. రాత్రి 8:45 సమయంలో మై హోమ్ భుజాలోని పోసాని నివాసానికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన్ను గురువారం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అరెస్టు సమయంలో పోసాని పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. నోటీసులు తీసుకోను, అరెస్టు చేసుకోండి, ఆడవాళ్ల మీద రౌడీజం చేస్తారా అంటూ నోరు పారేసుకున్నారు. మీరెవరు, ఎలా మా ఇంటికి వస్తారని ప్రశ్నించడంతో తాము అన్నమయ్య జిల్లా పోలీసులమని ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. అరెస్ట్ చేస్తాన్నాము, సహకరించండి అని కోరారు. ముందు నాకు నోటీస్ ఇవ్వండి, నేను ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత మీ దగ్గరకు వస్తానని పోలీసులు సూచించారు. అలా కుదరదని, అరెస్టుకు సహకరించకపోతే తాము చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇది ప్లస్ పోసాని కృష్ణమురళి గారు ఏం మాట్లాడినారు కూడా మనకు కూడా తెలియాలి కదా. ఆయన ఏం మాట్లాడినాడు? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానంలో ఉండేది కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవారిని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సామైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడకే కదా అప్పుడు శ్రీశైలం కొట్టారు, తులసమ్మకి శ్రీశైలం కొట్టారని. ఎందుకు? బికాస్ ఆఫ్ నాలా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా. నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాలో ఫేస్ చేస్తున్నా. ఏ రోజు ఆగ్రహంగా, ఆత్మగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నాకు కొరక ఒక ఆడదారులను పెట్టుకుని నా టీంలో రచన తప్పుకున్నావురా? ఎవరు నువ్వు రేపు సార్తో చెప్పించినా సరే నా టక్మాటి వాడిని చూస్తుంటా నా కొరక నువ్వు తిట్టాలకి. I'm challenging you. This is a long ritual.
సిగ్గు లేకుండా భూమి సాధిస్తూ అమ్మలప్పుడు తిరుగు ఎవడడిగాడు నిన్ను కుక్కేస్ నువ్వు పబ్లిక్ లోకి వచ్చావు మా సేవ చేస్తారండి ఇదే సేవ నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి తన మోహంలో పట్టుకుంటుందిగా భార్య పక్కన నీ ఫ్యాన్స్ తో నీ ఫ్యాన్స్ కి అమ్మలు ఉండరా మీ ఫ్యాన్స్ కి అక్కలు చెల్లెలు ఉండరా ఏముంటే నువ్వు రిలైజ్ చేయండి ఈ తప్పు మాట్లాడడం మొదలండి కాళ్ళ దండం పెడతావు మీ ఫ్యాన్స్ కి ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అంటే పెట్టుకుని చెప్తావు వాళ్ళతో కుట్టిస్తావు చంపిస్తావు రెడీ మదర్ ప్రామిస్ తల్లికి బారిపోతురా దీనిలాగానే పిలికివాడి కదరా సన్నాసి నువ్వు పిలికివాడి రా పట్టుకొని ఎందుకని పట్టుకుని ఎలా పిలువు I never said something. What's wrong with my life in politics? क्या छोटे सबको गिफ्ट दिया जा रहा है जब से जॉब लगी है ఇది పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడినారు విన్నారు. ఇంకా ఘోరంగా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి పోసాని కృష్ణమురళిది. 2019లో వైసీపీ అధికారం లేక రాకముందు నుంచే పోసాని టీడీపీ జనసేన అగ్రనేతలపై అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నేను ఏ పార్టీలో చేరనంటూనే చంద్రబాబు పవన్ కళ్యాణ్పై శృతి మించి వ్యక్తిగత విమర్శలు దిగారు. ఇంకా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన మరింత రెచ్చిపోయారు. జగన్ పట్ల స్వామి భక్తిని చాటుకుంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దీనికి ప్రతిఫలంగా జగన్ ఆయనకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లు, సోషల్ మీడియా వేదికలపై టీడీపీ జనసేన నేతల పోసాని అశ్రద్ధ పదజాలంతో తిట్టిన సందర్భాలు ఎన్నో. బ్రోకర్, లోఫర్, సైకో, ఎదవ, దరిద్రపునా కొడక, రాజకీయాలను వదిలేసి చావునైనా చావు, మీ అమ్మను భార్యను కూడా తిడతా, ఏం చేసుకుంటావు చేసుకో అంటూ ఒకసారి పవన్ కళ్యాణ్పై బూతులతో ఇరుసుకుపడ్డారు. పత్రికల్లో ప్రసిద్ధులైన భాష కూడా వాడారు. పోసాని వ్యాఖ్యలపై కడుపు మండిన టీడీపీ జనసేన కార్యకర్తలు అప్పట్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోసాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు, విజయవాడ, నసరావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 10 పైగా కేసులు నమోదయ్యాయి. చూడండి, పోసాని ఈ ఇచ్చలవిడితనం చూసారా? అందుకు అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్ వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా అరెస్ట్ చేశారు. ఇది తప్పు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి తప్ప ఒప్ప మీరే కామెంట్ రూపంలో పెట్టండి. పోసానిని అరెస్ట్ చేయడం తప్పని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసమో మీరే తప్ప ఒప్ప అనేది పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.